ఎలా ఉండాలంట కాపరి? సమర్థుడై ఉండాలి. సమర్థవంతమైన నాయకత్వం. ఈరోజు చవటలు వచ్చారు క్రైస్తవులోనికి. చవటలు కాపరులుగా ఉన్నారు కాబట్టి వారిని వెంబడిస్తున్న వాళ్ళు ఇంకా చవటలుగా తయారైపోయారు. నాయకుడు చవటైతే మరి వారిని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా చవట్లు అవుతారు. వాడే దద్దమ్మ అయితే వీళ్ళు ఎలా ఉంటారు? ఇంకా పెద్ద దద్దమ్మలు ఉంటారు. సమర్థుడైనటువంటి నాయకుడు ఎక్కడ క్రైస్తవ్యంలో? లేఖనాల మీద పట్టు కలిగినటువంటి, దేవుని ఆలోచన ఏంటో సరిగ్గా తెలిసినటువంటి, సువార్త అంటే ఏంటో తెలిసినటువంటి, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలిసినటువంటి, కుడికి ఎడమకు తొలగకుండా నిక్కచ్చిగా సేవ చేసేటువంటి, దేవుణ్ణి మాత్రమే మెప్పించేటువంటి పరిచయం చేసేటువంటి సమర్థుడైన నాయకుడు ఎవడు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కడున్నాడు? ప్రతివాడు తన స్వలాభాపేక్ష కోసమే, ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి భక్తిహీనమైన వేషధారితనాన్ని ప్రదర్శించేటువంటి గొర్రెచెర వేసిన తోడేలుగానే ఉన్నాడు తప్ప సమర్థుడైన నాయకుడిగా ఉన్నాడా? ఎంతసేపు ఉన్నా సరే సంఘం నుంచి నాకేంటి అనేవాడే ఉన్నాడు తప్ప నా వలన సంఘానికి ఏంటి? దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని, తన నోటి మాటని నా పెదవులతో వివరించేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చాడే అని ఆ సేవని ఒక భాగ్యంగా భావించి సేవ చేసేటువంటి సమర్థుడైన నాయకుడు ఎక్కడ?